అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీ వారిని, వారి నాయకత్వాన్ని, వారు అనుసరించే విధానాన్ని చూస్తూ ఉంటుంటే వాళ్ళు రాజకీయాల పట్ల కానీ వారికి ఒక సిద్ధాంతం ఉందని కానీ నాకు అనిపించట్లా. ఏదొక అంశాన్ని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రిపీటెడ్గా మాట్లాడితే ఎంతో కొంత ప్రజలను నమ్మించగలం అనే భావనతో రాజకీయాలు చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా డిఎస్సి 2025లో జరిగినటువంటి డిఎస్సి జాప్యం లేకుండా కేవలం 148 రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, మరి ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. ఎందుకు ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా ఎక్కువ డిఎస్సీలు ఇచ్చింది మా ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఆ రోజు ఎవరు కూడా పొత్తు కూడా లేదు. ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది కూడా మేమే, టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది. విద్యా వ్యాప్తి చేసింది కూడా మేమే. 2 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక జిల్లా పరిషత్తు, ప్రతి డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి ఘనత. విద్య ఏ ఒక్కరికో సొంతం కాదు, విద్య అందరికీ అందాలి. అలా ఆలోచనతో విద్యని వ్యాప్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మీలాగా విద్యని రాజకీయం చేయాల, మీరైనా చదువుకునేది మేము చదువుకోకూడదా అని చెప్పి సెంటిమెంట్స్ అది రాజకీయ లబ్ధి పొందడానికి ఏనాడు కూడా గతంలో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఈ 2 సంవత్సరాల్లో కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రయత్నించాల. విద్యని విద్యలాగా చూస్తూ ఉన్నాం, విద్యా వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలని దేవాలయాలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేటి యువ నాయకుడు నారా లోకేష్ గారిని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది ఈనాటి సమాజంలో. ఏ మంత్రి పదవి అయినా తీసుకోవడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ విద్యాశాఖనే నేను ఎంచుకుంటాను, ఇంకా ఎన్నేళ్ళు ఉన్నా కూడా అదే శాఖని నేను ఎంచుకుంటాను. ఎందుకంటే ఈ సమాజం మారాలంటే విద్యా ప్రమాణాలతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి మౌలిక సదుపాయాలని కలగజేసి ఆ రకంగా విద్యా విధానాన్ని ప్రభుత్వ పరంగా ప్రతి పేదవాడికి సహాయం చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి నాయకుడు. మనం కూడా చూసాం, 77 సంవత్సరాల నుంచి ఏ పేదవాడి యొక్క ఫోటో ఈ రోజున పత్రికల యొక్క మొదటి పేజీలో పట్టడం మనం మొట్టమొదటిసారిగా చూసాం. ఆ రకమైనటువంటి స్ఫూర్తిని, అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళని సింగపూర్ పంపించినటువంటి ప్రభుత్వం కూడా ఇదే ప్రభుత్వం. ఎందుకు ఈ అంశాలన్నీ డిఎస్సికి సంబంధించి నేను ఎందుకు మాట్లాడుతానంటే, విద్యకి ఇచ్చే ప్రాధాన్యత, విద్యా ప్రమాణాలను ఏ రకంగా కాపాడాలని ప్రయత్నిస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. అదేవిధంగా ఈ రోజున పరీక్ష విధానం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరు జరపలేంతవరకు. గతంలో మేము కూడా అధికారంలో మేము కూడా జరపలే. ఆ రకంగా టెక్నికల్గా ఎక్కడా కూడా ఫ్లాస్ లేకుండా, ఎలాంటి అవరోధాలు లేకుండా, క్లారిటీతో ట్రాన్స్పరెన్సీగా కండక్ట్ చేస్తే దాన్ని కూడా మీరు విమర్శిస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి అనేది నేను అడుగుతా ఉన్నా. నిన్న జంజీ అన్నారు, ఎవరున్నారు అక్కడ? అసలు ఎంత వయసు వాళ్ళు ఉన్నారు? ఎవరు వాళ్ళు కనపట్లా, వైసీపీ నాయకులు కనపడతా ఉన్నారు బడితల్లాగా.
నేను వేరేగా అన్నా అనుకోవద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఎవరైనా సరే ఈ రోజున సమాజానికి అవసరం లేదని చెప్పి అనుకుంటా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మీరు ప్రయత్నిస్తే దాన్ని మేము హర్షిస్తాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలాగా రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ప్రతి అంశంలో కూడా. అమరావతిని కాపాడాల్సినప్పుడు అమరావతి గురించి మాట్లాడలా. వాళ్ళు అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత నువ్వు కొత్త స్లోగన్ పెట్టావు. అంటే దేనికి? అంటే నువ్వు మేము చేసే ప్రతి పని దాన్ని అడ్డుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే ఆ కార్యక్రమం వేరేగా పెట్టుకుందాం. ఇవాళ ప్రతి చోట నేను కోరుకుంటున్నా, మీరు ఎన్ని రోజులు కూర్చోమంటే అన్ని రోజులు కూర్చుంటే ఎవరు వచ్చి మాట్లాడతామంటే రండి, మేము కూడా నిర్ణయించుకుంటా ఉన్నాం. రేపు పొద్దున్న నుంచి లార్డ్ సెంటర్లో అంబేద్కర్ సాక్షిగా 2 కుర్చీలు వేస్తా. ఒక కుర్చీలో మేము కూర్చుంటాం, మీకు ధైర్యం ఉంచి 2వ కుర్చీలో కూర్చోమని చెప్పి అడుగుదామని నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టా. ఎవరైనా సరే శాంతియుతంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లార్డ్ సెంటర్లో రేపు పొద్దునే 10 గంటలకు ఒక కుర్చీ వేయించి కూర్చోబెడతా. నేను ఒక కుర్చీలో కూర్చుంటా, లేకపోతే మా పార్టీ వాళ్ళు ఇంకోటి కుర్చీలో కూర్చుంటారు. రెండో వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడండి, ప్రశ్న పిలుద్దాం. మీ కార్యక్రమాలు ఏంటి? అసలు మీకు కోర్టులు అంటే గౌరవం లేదు. గతంలో కూడా మీరు ప్రభుత్వంలో ఉంటే దాదాపు 80 సార్లు మీకు చివాట్లేసింది, మొట్టికాయలు ముట్టారు. అసలు మీ చీఫ్ సెక్రటరీ ఎన్నిసార్లు వెళ్ళారు? మీ డిఐజీ ఆ రోజున పనిచేసిన డీజీపీ ఎన్నిసార్లు హ్యాడ్ తీసుకున్నాడు? వాట్ ఇట్ షోస్, వాట్ ఇట్ ఎలిసిట్స్, వాట్ మెసేజ్ యూ హ్యావ్ గివెన్ ఇన్ దోస్ డేస్? అంటే యంత్రాంగం మొత్తం తల వంచుకునేలా చేసావు. న్యాయ వ్యవస్థ ముందల శాంతి పద్ధతులకు ఎవరైతే నాయకత్వం ఇచ్చినా వారు తల వంచుకునేలా చేశారు. మేము అట్లా కాదు, చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవరైతే ఒక శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి ఒకసారి వేశాడు రిట్ పిటిషన్, ఏమనేసాడు? ఆ రోజున ఏ రకమైనటువంటి ఆరోపణలు లేకుండా ఏదో తప్పు జరిగిపోయింది, దీన్ని పరిశీలించాలి అని చెప్తే, ఏమిటా రిట్ పిటిషన్ అంటే విత్డ్రా చేసుకున్నావు సిగ్గు లేక నువ్వు. మరలా నిన్న వేసి ఏం చెప్తున్నావు? సిబిఐకి రిఫర్ చేయమంటున్నావు. ఏం జరిగిందని సిబిఐకి? డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? నీకేదో ఒక ప్రాథమిక సాక్ష్యం ఉండాలి కదా, ప్రాథమికంగా అన్యాయం జరిగిందని చెప్పాలి కదా. దాదాపు 355 రిట్ పిటిషన్స్ వేస్తే అందుట్లో 69 ఆ రోజున దీనికి సంబంధించి ఉన్నాయి, స్పోర్ట్స్కి సంబంధించింది. ఇప్పుడు నువ్వు చెప్పేదల్లా మిగతా అన్నీ బాగా జరిగింది, అది కూడా చెప్పట్లేదు ఎక్కడ. ఒకచాటే బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ చౌట్లు అన్నాడు వచ్చిన వాళ్ళందరినీ. అంటే 16,347 మందిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చారో వాళ్ళందరినీ మీరు చవట్లు అనే పరిస్థితి ఉందంటే మీరు ఏ రకమైనటువంటి స్థితిలో మీరు పార్టీలు నడుపుతున్నారు, ఏ రకంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఏ రకంగా మీ నాయకుడు ఉన్నాడు? ప్రజలు మిమ్మల్ని ఎంత హీనంగా చూస్తూ ఉన్నా కూడా మీరు మాట్లాడటం కానీ మీరు ఆలోచన చేసే విధానం కానీ మార్పు లేకపోతే మీరు ఏమని మెసేజ్ ఇవ్వబోతూ ఉన్నారు ఈ సమాజానికి? ఏమి రాజకీయంగా ఏం మాట్లాడబోతూ ఉన్నారు అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా మిమ్మల్ని క్షమించడానికి వీల్లేనటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉంటుంటే ఇవాళ ఉద్యోగం వచ్చిన వాళ్ళని మీరు అవమానిస్తూ ఉన్నారు. మీరు గతంలో ఏ రకంగా మీరు ఉద్యోగాలు ఇచ్చారనే దానికి అంతేకాదు, నేను చెప్తా ఉన్నాను, జస్ట్ మేము గవర్నమెంట్లో రాకముందు ఉద్యోగాల యొక్క ట్రాన్స్ఫర్లు మీరు మరి ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఏ రకంగా చేశారంటే సభ్య సమాజం అంతా కూడా సిగ్గుపడేలాగా అవినీతి మయమైపోయింది. వాటిలన్నింటినీ ఆపడం జరిగిందా లేదని నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరైనా దాన్ని క్వశ్చన్ చేశారని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చిన విధానం తప్పుడు విధానం అని చెప్పి ఆపితే దాన్ని కాదు అని చెప్పి ఎవరైనా కోర్టుకు వెళ్ళారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వెందుకు కోర్టుకు వెళ్ళా? ఇఫ్ యువర్ గవర్నమెంట్ యాక్షన్స్ ఆర్ గుడ్ అని అనుకున్నప్పుడు వై యు ఆర్ నాట్ గాన్ టు ద కోర్ట్ అట్ ద టైం? మీకు తెలుసు, మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములు. ఇవాళ మరలా ఈ రోజున మీరు తైతక్కలాడుతూ ఉంటుంటే ఎవరిని మీరు డ్యామేజ్ చేయాలని,
జంజి అక్కడ జరిగినటువంటి పేపర్ లీకుల గురించి దాని మీద క్వశ్చన్ చేస్తూ ఉంటుంటే ఇవాళ ఉద్యోగాలని ఏ రకంగా ఇవ్వాలని ట్రాన్స్పరెంట్గా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందుట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తద్వారా పారదర్శకంగా మరి సెలక్షన్ జరిగితే ఆ సెలక్షన్ని ఇవాళ నువ్వు తప్పుపట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నావంటే ఆరోపణలు లేకుండా, రుజువు లేకుండా, సాక్ష్యం లేకుండా కేవలం నీ నోటి దూల తీర్చుకోవడానికి నువ్వు రిట్ పిటిషన్ వేస్తే ఆ రిట్ పిటిషన్ కూడా చివాట్లు వేసినా కూడా నీ మారకపోతే నిన్న మళ్ళీ కొత్త డ్రామా మీరు బిగిన్ చేశారు. దేనికి డ్రామా? ఇంక పైన మీరు చేసిన తప్పు కాకుండా బోండా ఉమా గారు మా మీద దాడి చేస్తూ ఉన్నాడు శాంతియుతంగా. మీరు శాంతిని విఘాతం కలిగించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రతి నిమిషంలో. మీరు పైన పోయి అమిత్ షా గారి దగ్గర మీరు మీ ఎంపీలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, మేము కానీ మీరు నడిచినటువంటి నడతని కనీసం దాంట్లో 10% నడిస్తే మీరు ఎవరు ఈ రాష్ట్రంలో ఎవరు ఏ నాయకుడు కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండటానికి ఆస్కారం లేదు. మీరు చేసినటువంటి దౌర్జన్యం, మీరు చేసినటువంటి అరాచకం, మీరు చేసినటువంటి అత్యాచారాలు, మీరు చేసినటువంటి హత్యలు ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటే మేము ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శాంతి కాముకులుగా ఈ రోజున చట్టం తన పని తను చర్య చేసుకునేలాగా ఉంటే మీరు రెచ్చగొట్టుకునేలాగా ఈ రోజున డిఎస్సిని అంటే మీ యొక్క మెయిన్ ఎయిమ్ నారా లోకేష్ గారి మీద నేను గర్విస్తున్నా. ఇవాళ నిజంగా మా నాయకుడు మీ పార్టీ మొత్తం కూడా ఈ రోజున నారా లోకేష్ గారి మీద కేంద్రీకృతం అయ్యారంటే మా నాయకుడు ఎంత బలంగా ఉన్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ది ఎంటైర్ టీమ్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ జెంటిల్మ్యాన్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. వాట్ హీ ఈజ్, హౌ పవర్ఫుల్ హీ ఈజ్ అనేది నేను వేరేగా చెప్పాల్సిన అవసరం. రాజకీయంలో మీరు చేసే ఎత్తుగడకి ఈ రోజున మా నాయకుడు ఎలాంటి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు, ఎంత బలవంతుడిగా ఉన్నాడు, సమర్థుడిగా ఉన్నాడు, శక్తివంతుడిగా ఉన్నాడు. ఈ రోజున ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మొదటి విడత డిఎస్సి 23 నెలల్లో తీసుకొచ్చినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. అంతేకాకుండా 2 లక్షల పైగా ఉద్యోగాల అవకాశాలు కల్పించినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. ఇవాళ దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. బై ఎండ్ ఆఫ్ దిస్ టర్మ్ మేము ఖచ్చితంగా అన్నమాట ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పుకున్నామో 20 లక్షల ఉద్యోగ కల్పనే మా జయం. మీరు ఎన్ని రకాలుగా అడ్డంకులు పెట్టినా ఏదో చెప్తూ ఉంటారు సామెత, సిరొస్తుంటే మోకాలు అడ్డం పెడతా ఉంటారు. ఖచ్చితంగా మీ మోకాలు ఎరగటం తప్పితే మా యొక్క ఆలోచనలో మార్పు ఉండదు, మా అభివృద్ధిలో మార్పు ఉండదు. మీరు ఎన్ని అభియోగాలని చేయండి, ప్రతి అభియోగానికి నేను చెప్తున్నాను, మీకు ధైర్యం ఉంటే రేపు మార్నింగ్ 10ంటికి మేము లాడ్జ్ సెంటర్లో ఒక కుర్చీ, అంతేకాకుండా ఈ టీవీలు పెట్టుకోవడానికి ఒక మోటార్ సైకిల్ కూడా ఏర్పాటు చేస్తా. చక్కగా మీ టీవీలన్నీ పెట్టుకోండి, నేను 10ంటికి వచ్చి కూర్చుంటా, ఎదుటి కుర్చీ ఉంటుంది. ఎవరు వచ్చినా మాట్లాడటానికైనా మేము సిద్ధం. ఏ అంశం మీదైనా సరే ఈ రాష్ట్రంకి సంబంధించిన అభివృద్ధిగా, సంక్షేమానిక, సామాజిక మార్పుగా ఈ రోజున ఈ 2 ఏళ్ల పాలనని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధం. రేపే లాడ్జ్ సెంటర్ వేదిక, కుర్చీ నాది ఉంటుంది, కుర్చీ ఎదుటి కుర్చీ ఖాళీ ఉంటుంది. ఎవరైనా సరే ఏ స్థాయి నాయకుడైనా సరే వచ్చి కూర్చోమని చెప్పి నేను ఆహ్వానిస్తాను. థ్యాంక్ యూ. డిఎస్సి మీద ఎటువంటి అక్రమాలు జరగలేదు. చాలా పారదర్శకంగా టీసీఎస్ అయాన్ టెక్నాలజీని మనుషులు ప్రేరేపించని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగింది. దానిలో 16,347 మంది టీచర్సు ఈరోజు సంవత్సరంన్నర పైగా వాళ్ళు పిల్లలకి బోధన చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటానికి, ప్రభుత్వం మీద బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కృత్రిమ ఉద్యమాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నట్టుగా ఇప్పుడు మా పెద్దలు ఇద్దరు చెప్పారు. దీని మీద రోజు మేము చెబుతూ ఉన్నాం, మాకు ఆ ధైర్యం ఉంది.
నీతిమంతుడు సింహం వలె ఉంటాడు. కూటమి ప్రభుత్వం సింహంలాగా ఛాలెంజ్ ఇస్తుతూ ఉంది. అబద్ధపు ప్రచారాలు కట్టిపెట్టండి. ఇక్కడున్నటువంటి అబద్ధాల ఆంబోతులు కానీ, పనికి మాలిన కోతలు కూసేవాళ్ళు కానీ, ఎవరైనా సరే రేపు ఉదయం 10 గంటలకి మా రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు ఇసిరినటువంటి సవాల్ను స్వీకరించే దమ్ముంటే రావాలి. మళ్ళీ వీటి మీద అనవసరమైనటువంటి పెట్టడం కాదు. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే నేను వస్తానే ఉన్నాను చేయెత్తాలి. కేవలం డిఎస్సి మీద ఫోన్లో ఆడవాళ్ళతో సంభాషించే విషయం, రపాలు నరకటాలు బూతులు తిడతాలు కాదు, డిఎస్సి మీద చర్చించడానికే రావాలని చెప్పేసి మేము రాజేంద్ర ప్రసాద్ గారి తరఫు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒక విషయం చెప్తాను, ఇంకా ఎక్కువ మాట్లాడు, మా పెద్దలు ఇద్దరు మాట్లాడిన తర్వాత ఏముండదు కాబట్టి. జన్జీ ఇందాక మా పెద్దలు కొంచెం చెప్పి వదిలేశారు. జన్జీ ఉంది, జన్సీ ఉంది. జన్సీ గురించి ఎవరు మాట్లాడతల్లా, జన్జీ గురించి మాట్లాడుతున్నారు. జన్జీ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, లోకేష్ గారు మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు, ప్రపంచం మాట్లాడుతూ ఉంది. జన్జీ అంటే జీనియస్ జనరేషన్. జీనియస్ జనరేషన్ 1997 తర్వాత పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా జీనియస్ జనరేషన్. వాళ్ళు పుట్టుకతోటే కంప్యూటర్లో ఆపరేట్ చేస్తున్నారు, ఏఐని మొత్తం క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నారు, క్వాంటమ్ కంప్యూటింగ్ని మొత్తం వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి మార్కులతో ముందుకెళ్తూ ఉన్నారు, శాస్త్రవేత్తలుగా తయారవుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా జీనియస్ జనరేషన్ అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కాక్రోచ్ ఉద్యమం నడిపింది కూడా జీనియస్ జనరేషన్ కాదండి. జీనియస్ జనరేషన్ వేరు. మొత్తం వాళ్ళంతా డిజిటల్ యుగం, ఏఐ, కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీ, డిజిటల్ టెక్నాలజీ, అంతరిక్షం, ఏళ్ల మీద లెక్కలు చెప్పటం, ఇదంతా జీనియస్ జనరేషన్. ప్రధానమంత్రి గారు మాట్లాడింది వాళ్ళ గురించి, ఎవరో తప్పుడు ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళ గురించి కాదు, వీళ్ళ గురించి. జన్జీని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 2 ఉదాహరణలు చెప్తా, మీరు కొంచెం దీని మీద నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఎట్లాగంటే మా పెద్దలు చదివే కాలంలో కానీ, మేము చదివే కాలంలో కానీ, విలేకరులుగా మీరున్నారు, మీ టైంలో కానీ 100కి 35 మార్కులు వస్తే పాస్, 35 మార్కులు రావడానికి తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళం. సంవత్సరం పాటు చదివితే 35 మార్కులు రాక తప్పి కూర్చునేవాళ్ళం. ఈ జీనియస్ జనరేషన్ 500కి 600కి 597, 598, 599 మార్కులు వస్తున్నాయి. ఇది జీనియస్ జనరేషన్ అంటే. జీనియస్ జనరేషన్ని ప్రోత్సహిస్తుంది లోకేష్ గారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నువ్వు నేను 35 మార్కులు రాక బోల్తా పెడితే, ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు 599 మార్కులు తెచ్చుకొని ఢిల్లీ వెళ్తూ ఉన్నారు, సింగపూర్ వెళ్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే పత్రికలకు ఎక్కితే, ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి జన్జీ జనరేషన్ ఈరోజు సింగపూర్ వెళ్తూ ఉన్నారు, పత్రికల్లో మొదటి పేజీలో పడుతూ ఉన్నారు. వీళ్ళ కోసం షైనింగ్ స్టార్స్ పేరు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళ విద్యలో ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళకి 25,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బహుమతులు ఇస్తూ ఉంది. లోకేష్ గారు ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నాడు, వాళ్ళ కోసం పుస్తకాలు, బ్యాగులు, కంప్యూటర్లు అన్నీ ఇచ్చి జన్జీని, జీనియస్ జనరేషన్ని ప్రోత్సహిస్తూ ఉంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి జన్సీని తయారు చేస్తూ ఉన్నాడు, క్రిమినల్ జనరేషన్ని. జన్సీ అంటే క్రిమినల్ జనరేషన్ని. ఇప్పుడు చాలామంది కుర్రోళ్ళు జగన్మోహన్ రెడ్డి రాగల్నే కళ్ళు దాగిన కోతిలాగా గంజాయి దాగి గుడ్డలకు తీసుకొని అని గుండెలు కొట్టుకొని నరికేస్తాం మేము అంటాడు. అది జన్సీ. మేము అధికారంలోకి వస్తే రప్ప రప్పని కత్తులు పెట్టుకొని పాటలు పెట్టి మేము నరికేస్తాం రప్ప రప్ప అంటూ ఉంటాడు. ఇది జన్సీ జనరేషన్. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తూ ఉన్నాడు. మేము అధికారంలోకి వస్తే రాకముందే 88 మ్యాజిక్ ఫిగర్ రావడంతో ఊర్లకి వెళ్ళిపోవాలి, రక్తపాతాన్ని సృష్టిస్తామంటున్నాడు. ఎవరంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇది జన్సీ.
అంటే క్రిమినల్ జనరేషన్, ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు డిఎస్సిలో కూడా అదేదో పులిని చూసి నక్కవాతను పెట్టుకున్నట్టుగా అక్కడ కాక్రోచ్ పార్టీ పేరు మీద కొంతమంది బాధితులైనటువంటి వాళ్ళు నడిపినటువంటి ఉద్యమాన్ని చూసుకొని 2 సంవత్సరాల తర్వాత ఈలు లెగిసి మేము ఇక్కడ జన్జీ ఉద్యమాన్ని నడుపుతున్నాము, డిఎస్సిలో అక్రమాలు జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కడన్నా డిఎస్సికి అర్థం తెలిసినోడు ఉన్నాడా? ఒక్కడంటే ఒక్కడు. ఇక్కడ అంబటి రాంబాబు నుంచి అక్కడ జగన్మోహన్ రెడ్డి దాకా పేరు రాసిస్తే కూడా చూసి చదవలేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు? క్రిమినల్స్ని, గంజాయి బ్యాచ్ని రప్ప నరికే వాళ్ళని, రైతులు చూస్తామనే పేరు మీద పొగాకు బెల్లుల్ని తొక్కే వాళ్ళని, రైతులు పరామర్శిస్తామనే పేరు మీద ఫ్రూట్స్ మొత్తాన్ని తొక్కేటువంటి వాళ్ళని, బళ్ళ కింద తలలేసి తొక్కించుకుంటా వెళ్ళేటువంటి వాళ్ళు. కాబట్టి జన్ జీకి జన్ సికి చాలా తేడా ఉంది. జన్ జీని ప్రభుత్వం కోఆపరేట్ చేస్తూ ఉంది, జీనియస్ జనరేషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మీ వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తాం. ఎవరైతే జన్జీ ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి, అనేకమైనటువంటి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఐఏఎస్లే జైలుకి వెళ్తూ ఉన్నారు. మీరు పాపం చదువు సంజలరా అన్నటువంటి వాళ్ళు మీరు కూడా జైలుకి వెళ్తారు. కాబట్టి మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి బిడ్డలుగా మీ పట్ల మాకు జాలి ఉంది. మీరు ఆయన్ని నమ్ముకోవద్దు, నమ్ముకుంటే జైలుకి వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడ దమ్ముండి వాళ్ళ మెదడులో గుజ్జుండి డిఎస్సి సబ్జెక్టు మీద అవగాహన ఉండేవాళ్ళు మా రాజేంద్ర ప్రసాద్ గారితో ఛాలెంజ్కి రావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.